వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఎలా చదవాలి, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ ఎలాగ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియల్స్ ఏంటి, అవన్నీ మనం బ్రీఫ్గా కిందటి వీడియోలో చూసుకున్నాం అనమాట. ఎవరైతే ఆ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి అది. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పుకుంటామంటే జేఈ మెయిన్స్కి ఇంకా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే చాలా రోజులు కష్టపడతారు, కానీ ఈ 15 డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? సో ఎవరైతే జేఈ మెయిన్స్ తప్పనిసరిగా క్రాక్ చేయాలి, తప్పనిసరిగా నేను జేఈ మెయిన్స్ కొట్టాలి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, పైగా మళ్ళీ ఎవరైతే జేఈ మెయిన్స్ నేను క్రాక్ చేసి మంచి మంచి ఎన్ఐటీల్లో సీట్ తెచ్చుకొని మంచి మంచి ప్యాకేజ్తో బయటకు వచ్చి మా ఫ్యామిలీని నేను పోషించాలన్న థాట్తో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతే, మీకు తర్వాత మీకు అర్థమైపోద్ది. ఈ వీడియోలో మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అనేది చెప్పుకుందాం. లాస్ట్లో బోనస్ టిప్గా ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పుకుందాం. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని మనం 3 బేసిక్స్గా మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత చదవాలి, ఓకే, ఒక సబ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్స్ చదవాలి, ఎంత టైం కేటాయించాలి అనేది ఫస్ట్ బేసిక్. సెకండ్ బేసిక్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. థర్డ్ ఏంటంటే బోనస్ టిప్స్ చెప్తాను అనమాట. ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఈ బోనస్ టిప్ వస్తే చాలా సింపుల్ అనమాట. ఈజీగా మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఈ చెప్పిన వాటికన్నా కొద్దిగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో. 3 సబ్జెక్టులు ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో 75 బిట్స్, మొత్తం కలిపి 75 బిట్స్ ఉంటుంది. మ్యాథ్స్లో 25. అయితే మనం చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో మొత్తం అన్నీ అటెంప్ట్ చేయాలా, మొత్తం అన్నీ రాయాలా, అవి రాస్తే కానీ నాకు అసలు మార్క్స్ రావా అనుకుంటారు. ఏం లేదు గైస్, ఈ 3 సబ్జెక్టుల నుంచి సెలెక్టెడ్ టాపిక్స్ నుంచి సెలెక్టెడ్ బిట్స్, సెలెక్టెడ్ వెయిటేజ్ తీసుకొచ్చాను మీకోసం. ఎవరైతే ఈ వెయిటేజ్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో నియర్లీ 150 నుంచి 180 వరకు మీరు స్కోర్ చేయొచ్చు జేఈ మెయిన్స్లో. అర్థమవుతుందా? మీకు 150 నుంచి 180 వచ్చిందంటే ఇంకా మరి జేఈ మెయిన్స్లో 90% దాటినట్టే. 90% దాటిందంటే టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక ఎన్ఐటీలో మీకైతే సీట్ వస్తుంది. మనం డిస్కస్ చేద్దాం ఏంటంటో. ఫస్ట్ నేను మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను అనమాట. ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి వాటి వెయిటేజ్ కూడా పక్కన వేస్తాను, స్క్రీన్ మీద చూడొచ్చు మీరే. ఫస్ట్ మ్యాథ్స్ చూస్తే కనుక టాపిక్స్ ఉన్నాయి. 1 by 1 మీరు నేర్చుకుంటే ఈజీ. అందులో నేను మ్యాక్సిమం ఒక 10+ టాపిక్స్ పెట్టాను అనమాట, మీకు స్క్రీన్ మీద కనిపించి ఉంటుంది. ఆ 10+ టాపిక్స్లో నుంచి మీరు జస్ట్ ఒక 7 to 8 టాపిక్స్, ప్రతి సబ్జెక్ట్ 7 to 8 టాపిక్స్ హై వెయిటేజ్ తీసుకుంటే చాలు. మీకు ఇంకేం చేయవసరం. 7 to 8 టాపిక్స్ తీసుకుంటే చాలా ఈజీ, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు జేఈ మెయిన్స్లో. చెప్తున్నాను కదా గైస్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ చూపిస్తాను. ఫిజిక్స్లో ఏమిటంటే మనకి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట, అటెంప్ట్ చేయొచ్చు ప్రతి సబ్జెక్ట్ నుంచి, ప్రతి కాన్సెప్ట్ నుంచి. ఏం అడగడు, బేసిక్స్ అడుగుతాడు, అంటే ఫార్ములా బేస్డ్ అడుగుతాడు అనమాట. సో మీరు ఫిజిక్స్ నేను డిస్ప్లే చేసిన టాపిక్స్లో నుంచి మీకు ఈజీగా ఉన్నవి ఫస్ట్ చేయండి, తర్వాత డిఫికల్ట్గా ఉన్నవి చేయండి. ఓకే, ఫస్ట్ ఈజీగా ఉన్నవి ఎందుకు చేయమన్నానంటే అవి డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ అడుగుతాడు, మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. కెమిస్ట్రీలో ఏమిటంటే సింపుల్గా రియాక్షన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయితే సరిపోద్దని నేను కిందటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ. మీరు అందుకే చెప్తున్నాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను ఎన్సీఆర్టీ వీడియో చెప్పాను కాబట్టి ఎన్సీఆర్టీ గురించి, ఎన్సీఆర్టీ టిప్స్, ఎన్సీఆర్టీ బుక్ చదివితే, టెక్స్ట్ బుక్ చదివిపోతే నేను చెప్పిన టాపిక్స్లో చాలు, ఇంకా మీరు కెమిస్ట్రీలో మీరు రఫ్ ఆడిచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ మనం 3 సబ్జెక్ట్స్ చూసుకున్నాం కదా, ఏ సబ్జెక్ట్కి ఎంత టైము కేటాయించాలి. ఓకే, 3 సబ్జెక్ట్స్లో మన మెయిన్ టార్గెట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఎందుకు అంటున్నానంటే అవి ఫార్ములా బేస్డ్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఇచ్చేస్తాడు అనమాట. సో కెమిస్ట్రీలో 25 బిట్స్లో నుంచి మనం మినిమం ఒక 16 to 17 అటెంప్ట్ చేస్తే ఓకే, అందులో ఒక 10 రైట్ అయినా మనకి ప్లస్ అవుతుంది. ఫస్ట్ కెమిస్ట్రీ మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 3 అవర్స్లో ఫస్ట్ 1.5 అవర్ కెమిస్ట్రీకి, తర్వాత 1 అవర్ ఫిజిక్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 45 minutes మాత్రమే మనం మ్యాథ్స్కి ఇవ్వాలి. ఎందుకంటే మ్యాథ్స్ చాలా లెంతీ ఉంటాయి, చాలా కష్టం, థింకింగ్కి ఎక్కువ టైం అయిపోద్ది. కాబట్టి మనం ఫస్ట్ మెయిన్ చేయాల్సింది హార్డ్ వర్క్,
హార్డ్ వర్క్ అనేది మనం ఆల్రెడీ ఈ మంత్స్ అన్నీ చేస్తాం. అసలు ఎగ్జామ్ టైంలో చేయాల్సింది స్మార్ట్ వర్క్. ఓకే, ఇది బోనస్ టిప్ అనమాట. ఎగ్జామ్ టైంలో చేయాల్సింది స్మార్ట్ వర్క్ ఉంది. అలాగా మీరు ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ లాస్ట్లోనే చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది మ్యాథ్స్ స్టార్ట్ చేసి లాస్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ వల్ల మ్యాథ్స్ ఏమి ఇచ్చాడంటే ఐపీఈ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఐపీఈ క్వశ్చన్స్ చాలా లెందీ ఆన్సర్స్ అనమాట. అవి చేస్తే ఆన్సర్ వచ్చిన ఈలోపు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 3-4 బిట్స్ చేయొచ్చు. ఒక బిట్ 4 మార్క్స్, మర్చిపోకండి. ఒక బిట్ పోయిందంటే 5 మార్క్స్ పోయినట్టు, 4 మార్క్స్ కాదు. ఎందుకంటే మీరు రైట్ చేస్తే 4 మార్క్స్, రాంగ్ చేస్తే -1 + 4. ఓకే, మొత్తం మీకు 5 మార్క్స్ పోతాయి అనమాట. మీరు ఓకే గుర్తుపెట్టుకోండి అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ వైజ్ నేను వెయిటేజ్ ఇచ్చాను. వెయిటేజ్ మీరు ప్రకారంగా కాన్సెప్ట్ వెయిటేజ్ మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇచ్చినవి ఒక 10+ టాపిక్స్ ఇచ్చాను. అందులో మీరు జస్ట్ ఒక నియర్లీ 10 టాపిక్స్, 30 టాపిక్స్ మీకు 120 మార్క్స్ వస్తాయి. 120 మార్క్స్ ఈజీ, చాలా మంచివి. ఓకేనా? ఎవరైతే జేఈఈ మెయిన్స్ పాస్ అవ్వాలి అన్న వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళందరి గురించి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్స్ అన్ని రాసుకున్నాను అనమాట. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే మీ స్టూడెంట్స్ ఉంటారో లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారో జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. అందరికీ షేర్ చేయండి వీడియోని. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.